నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా అమలవుతున్న ఎన్నికల కోడ్. నిజామాబాద్ నగరంలో 63,40,000 రూపాయల హవాలా సొత్తు స్వాధీనం. కామారెడ్డిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 2,90,000 పట్టుకున్న డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి పోలీసులు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. అంకాపూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి. 9,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సమాచార శాఖ డీఈఈ వేణి ప్రసన్న. గొల్ల కుర్మల సంక్షేమమే లక్ష్యంగా సబ్సిడీపై గొర్రెపిల్లలు పంపిణీ చేస్తాం. నిజామాబాద్లో జరిగిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. రేపటి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ పాల్గొన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నాయకులు. అనివార్య కారణాల వల్ల నిజామాబాద్ నగర పర్యటన రద్దు. ఆర్మూర్ పట్టణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. అమ్మ చెప్పిందని పసుపు రంగు దుస్తులతో జిమ్ చేసిన ఎంపీ అరవింద్. ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేసిన ఎంపీ. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్లో చేరిక. మోర్తార్లో 62 మంది మేరు కులస్తులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీపీ శివలింగు శ్రీనివాస్. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలో మెరుపు దాడి నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ టీం సీఐలు అజయ్, అంజయ్య సిబ్బందితో కలిసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ ఇంట్లో దాడి చేశారు. ఈ దాడిలో 63,40,000 హవాలా సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం నగదును తదుపరి చర్యల కోసం ఏసీపీ కిరణ్ కుమార్ 3 టౌన్ ఎస్ఐ ప్రవీణ్కు అప్పగించామని తెలిపారు. వారి వెంట సిబ్బంది రాములు, అనిల్, భూషణ్, లక్ష్మయ్య ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోల్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2,90,000 రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోల్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా 2,90,000 రూపాయల నగదు పట్టుకున్నారు. పోలీసులు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం రాబోయే ఎన్నికల్లో భాగంగా సరిహద్దుల వద్ద పోలీస్ చెకింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి పట్టుకున్న డబ్బులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా 50,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఆధారాలు లేకుండా తీసుకుని వెళ్లవద్దని, వ్యాపారులు కానీ ప్రజలు కానీ శుభకార్యాలు ఉన్న అధిక మొత్తంలో డబ్బులు, బంగారం తీసుకెళ్తే జప్తు చేయబడుతుందని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. తనిఖీలో పట్టణ సీఐ మహేందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. బాన్స్వాడ డివిజన్ ప్రజలందరికీ, ముఖ్యంగా వ్యాపారస్తులకు కానీ ఇంకా ఇతరత్ర ప్రజలందరికీ కూడా మా సబ్ డివిజన్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, రాబోయే ఎన్నికల సందర్భంగా మేము డివిజన్ మొత్తం కూడా జుక్కల్ మరియు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పరిధిలో వెహికల్ చెకింగ్స్, చెక్ పోస్టులు కానీ వెహికల్ చెకింగ్స్ కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఒక 50,000కు మించి కనుక తీసుకెళ్ళినట్లయితే తప్పకుండా దానికి సంబంధిత డాక్యుమెంట్స్, కాగితాలు చూపించాల్సి వస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తయారీ సంబరాల కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డిలు అందంగా తయారు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్తో పాటు కాలనీ మహిళలు మున్నూరు కాపు సంఘ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడారు. కాలనీ మహిళలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను జాగృతి ఆధ్వర్యంలో యావత్ దేశానికి బతుకమ్మ సంబరాలను చూపించామని అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను గ్రామాలలో
నిర్వహిస్తున్నామని, గతంలో కూడా బతుకమ్మ సంబరాలను మహిళలు ఎంతో పెద్ద ఎత్తున జరుపుకునేవారని, ప్రస్తుతం కూడా అదే తరహాలో బతుకమ్మ పండుగను దేశ ఖ్యాతికి తెలిసే విధంగా ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షులు మక్కుల సాయినాథ్, స్థానిక కౌన్సిలర్లు లింగంపల్లి, శివ, భాగ్య, మున్నూరు కాపు సంఘ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్ చదువుతున్నారని విమర్శించారు. ఆర్మూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 365 రోజుల పాటు చెరువులు కలకలలాడుతున్నాయని చెప్పారు. రైతులంటే కాంగ్రెస్ పార్టీకి చిన్న చూపని విమర్శించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తే రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇది తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. రేవంత్ రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు. ఆయన రేవంత్ రెడ్డి కాదని రేటెంత రెడ్డి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ శుష్క వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. విభజన హామీలపై కేంద్రాన్ని ఏనాటు ప్రశ్నించలేదన్నారు. సింగరేణిని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, తాడిచల్ల లాంటి గనులను ప్రైవేట్ పరం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కేంద్రం కోల్ బ్లాక్లను వేలం వేస్తుంటే కాంగ్రెస్ చోద్యం చూసిందన్నారు. కుటుంబ రాజకీయాల గురించి ప్రియాంక గాంధీ మాట్లాడడం పెద్ద జోక్ అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మోతీలాల్ కొడుకు నెహ్రూ, జవహర్లాల్ కూతురు ఇందిరా, ఆమె కొడుకు రాజీవ్, ఆయన కూతురు ప్రియాంక అని విమర్శించారు. చెరువులు పాతవన్నీ కూడా రిపేర్ చేసుకొని చక్కగా ప్రతి చెరువును కూడా ఇవాళ కాళేశ్వరంతో అనుసంధానం చేసుకుంటే ఆర్మూర్ నియోజకవర్గంలో 365 రోజులు చెరువులు ఇవాళ కలకల్లాడుతూ మత్తడి దుంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కమిషన్ తీసుకుంటే చెరువులకు నీళ్లు రాకపోతుండే. మీ హయాంలో లాగా రైతుల కళ్ళకు కన్నీళ్ళు వస్తుండే. కరప్షన్ మీరు చేసింది కాబట్టి ఆనాడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. ఇవాళ మేము కష్టపడి శ్రమ చేసి ట్రాన్స్పరెంట్గా పనిచేసినాం కాబట్టి పొలాలలో నీళ్లు ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు. మన ఆర్మూర్ రైతన్నలు ఆలోచించాలి. ధరణిని తీసి బంగాళాఖాతంలో పడేస్తారట. మరి ధరణిని తీసి బంగాళాఖాతంలో పడేస్తే భూమికి హక్కుదారు ఎవరో ఎట్లా తెలవాలి? రైతు బంధు ఎట్లా రావాలి? రైతు బీమా ఎట్లా రావాలి? శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కమ్మర్పల్లి నుండి రాహుల్ గాంధీ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, విద్యార్థులు, మహిళలు ఘనస్వాగతం పలకాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ కోశాధికారి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజల మేలు కోసం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులు ఇచ్చారని, నేడు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కమ్మర్పల్లిలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, యువకులు, విద్యార్థులు ఘనస్వాగతం పలకాలని కోరారు. రేపు వస్తూ ఉన్నారు. 3 గంటలకు కమ్మరిపల్లి నుంచి ఆర్మూర్ నుంచి నిజామాబాద్ 5 గంటల వరకు వస్తారు. తప్పనిసరిగా యువకులు, మహిళా సోదరులు, నా రైతు సోదరులు, విద్యార్థులు వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నేను మా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఒకరు ఏసీబీకి చిక్కారు. ఐఎన్పిఆర్ శాఖలో పనిచేసిన విశ్రాంతి ఉద్యోగి లక్ష్మీనారాయణకు సంబంధించి రావాల్సిన బెనిఫిట్ కోసం లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. గురువారం నిజామాబాద్ నూతన కలెక్టరేట్లోని ఐఎన్పిఆర్ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్న వేణి ప్రసన్న అనే అధికారిని 9,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఐఎన్పిఆర్ శాఖలో డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి చనిపోవడంతో అతని కుటుంబానికి రావాల్సిన గ్రాట్యుటీ జీపీఎఫ్ ఇతర అలవెన్స్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ వేణి ప్రసన్న 9,000 లంచం ఇస్తే సంబంధిత నిధుల విడుదలకు ఓకే చేస్తానని చెప్పడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. బాధిత కుటుంబం నుంచి 9,000 లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలోని ఇన్స్పెక్టర్లు నాగేష్, శ్రీనివాసులు ఈ దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న వేణి ప్రసన్నను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బిల్స్ అనేది ప్రపోజల్స్ పెట్టినప్పుడు ప్రతి నెలకి ఒక 3,000 రూపాయలు నాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 33,000 రూపాయల నుంచి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. అట్లా టోటల్గా 3 నెలలకి 9,000 రూపాయలు నాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇతను ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆ బడ్జెట్లో శాంక్షన్ అయిన పైసలు ఇప్పటివరకు అకౌంట్లో పడలేదు. మరి ఈ యొక్క డబ్బులకు కూడా మళ్ళీ బిల్స్ అది శాంక్షన్ చేయడానికి కూడా మీరు ఇట్లా 3,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ప్రతి నెలకి, అట్లా 3 నెలలకి 9,000 అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం ఇష్టం లేక లంచము మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేస్తే మేము అతనికి ఈరోజు ఇక్కడ పంపించడం జరిగింది. అతను 9,000 రూపాయలు మేడంకి ఇస్తున్నప్పుడు, వేణి ప్రసన్న గారికి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. రేపటి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఆర్మూర్ వరకే సాగనుందని, ఆర్మూర్ నుంచి నేరుగా రాహుల్ హైదరాబాద్ వెళ్లనున్నారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు సిరుగుప్ప, ఎమ్మెల్యే బిఎం నాగరాజు పాల్గొన్నారు. వారితో పాటు పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హుందాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, రూరల్ ఇన్ఛార్జ్ భూపతి రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ విజయ్ బేరీ యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చేస్తున్న సందర్భంగా జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాహుల్ గాంధీ పర్యటనతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం ఖాయమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ విజయ్ బేరీ బస్సు యాత్రలో భాగంగా జిల్లాలోని కమ్మర్పల్లి నుండి మోర్తాడ్ బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించి ఆ తర్వాత ఆర్మూర్ చేరుకొని కార్నర్ మీటింగ్లలో పాల్గొని ప్రసంగిస్తారని ఆయన అన్నారు. నిజామాబాద్ అర్బన్ ప్రాంతంలో కూడా ఆయన పర్యటించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల నిజామాబాద్ నగర పర్యటన రద్దయిందని, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విషయాన్ని గమనించగలరని ఆయన కోరారు. ఒక బస్సు పెట్టేస్తాం, ఇక్కడ ఇంటే బస్సు ఉంటుంది. రేపు పొద్దున 12 గంటలకు ఇక్కడ బస్సు ఉంటుంది. మధ్యాహ్నం అందరికి కూడా మీకు భోజనానికి సంబంధించిన ప్యాకెట్స్, వాటర్ బాటిల్ కూడా బస్సులో ఆర్గనైజ్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళి నేరుగా కమ్మరిపల్లి పోయే విధంగా అక్కడికి వెళ్ళి మీరు ముందు పాదయాత్రలో పాల్గొనే విధంగా. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద వేద పురోహితులు బల్యపల్లి సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో దుర్గామాత వద్ద ఏర్పాటు చేసిన కుంకుమార్చనలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు శర్మ, కాలనీవాసులు మాట్లాడుతూ విద్యానగర్ కాలనీవాసుల సమైక్యత వల్ల ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి నిత్య పూజలు అందించి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. నిత్యం జరిగే పూజా కార్యక్రమాలలో కాలనీవాసులు ప్రతి ఒక్కరూ పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు ఉన్నారు. కాలనీ వాసులందరూ కూడా గణపతి నవరాత్రులు, అదేవిధంగా దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా, ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సామూహిక కుంకుమార్చన చేయడం జరిగింది. యాదవుల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అని, సబ్సిడీలో గొర్రెల పంపిణీతో ఉపాధికి ఊతమిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల వినాయక మున్నూరు కాపు సంఘంలో యాదవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ గొల్ల కురుమలో ఆర్థికంగా వృద్ధి సాధించాలని సబ్సిడీలో గొర్రెల పంపిణీకి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చేశారు. గొల్ల కురుమల సంక్షేమమే లక్ష్యంగా అత్యంత పారదర్శకంగా గొర్రె పిల్లలు పంపిణీ చేశాము.
యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీకగా 25 లక్షల రూపాయలతో యాదవ భవనం నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని కులాల వారు, మతాల వారు సంతోషంగా ఉన్నారన్నారు. నిజామాబాద్ నగరం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. చివరి మజిలీ గౌరవంగా జరిగేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠధామాలు నిర్మించామన్నారు. శ్మశాన వాటిక అంటే భయం కలగకుండా పార్కులాగా వైకుంఠధామాలు నిర్మించామన్నారు. సంక్షేమంలో భాగంగా ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చాక విడతల వారీగా ఆసరా పింఛన్లు 5,000 రూపాయలకు పెంచుతామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అందించే ప్రోత్సాహాన్ని 1,116 రూపాయల నుండి 2,116 రూపాయలకి పెంచుతామన్నారు. మనకు పింఛన్లు రావాలన్నా, కళ్యాణలక్ష్మి రావాలన్నా, అభివృద్ధి కావాలన్నా మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి. కృష్ణ భగవాన్ ఆశీస్సులతో మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నానన్నారు. భూమి పూజ చేసి ఆ రోజు కూడా మీ అందరినీ కలిసినా మళ్ళీ దాని తర్వాత మనం ఇప్పుడు కలుసుకుంటాం. ఒక 2-3 విషయాలు మీకు చెప్తే ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే ఆల్రెడీ 1:30 అవుతుంది, అందరికి ఆకలి అవుతున్నాయి, నాకు తెలియదు 1:15 అవుతున్నాయి, నాకు కూడా ఆకలి అవుతున్నాయి. అయితే నేను చెప్తా, నేను మస్తు చెప్పిపోతా. నేను నా తర్వాత ఇంకొక పార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా చాలా చెప్తారు. ఇంకొకళ్ళు రాజకీయ నాయకులు వచ్చి చెప్పే పని మాటలు అవి. కానీ ఎవరు చెప్పేది కరెక్టు, మరి ఎవరు చెప్పేది తప్పు అనేది నిర్ణయం తీసుకొని ఓటేయాల్సినటువంటి బాధ్యత. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, ఆకుల హేమలత, మహిళా నాయకులు మేకలక్ష్మి యాదవ్, మంజుల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో మంత్రిని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించారు. వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలతో మంత్రి నివాసం సందడిగా మారింది. అలాగే మహారాష్ట్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు సైతం వచ్చి మంత్రిని పరామర్శించి సానుభూతి తెలిపారు. అలాగే మంజులమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. వేల్పూర్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ కోశాధికారి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఆయన తల్లి మంజులమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. వేల్పూర్లో బుధవారం సాయంత్రం మాజీ మంత్రి మంజులమ్మ చిత్రపటానికి నివాళులర్పించి ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, క్రిస్టియన్ మైనార్టీలకు సైతం ₹1,00,000 ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్స్లో క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బిగాల హాజరై మాట్లాడారు. 60 ఏళ్లుగా వెనుకబడిన నగరాన్ని 9 ఏళ్లలో అభివృద్ధి చేశామన్నారు. సకల సదుపాయాలతో వైకుంఠధామాల నిర్మాణం, అంతర్గత రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ దండు నీతు కిరణ్, ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, పాస్టర్ జాన్సన్, పాస్టర్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, మరి ఓటు అడుగుతున్నారు. మరి ఈయన పోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన కూడా ఓటు వేయమని అడుగుతాడు, వేరే పార్టీ అయినా. మరి మనం ఏం చేయాలి? ఎందుకు ఎమ్మెల్యే గారికి ఓటు వేయాలి? ఎందుకు ఈ ప్రభుత్వాన్ని గెలిపియాలనేటటువంటి అడిగేటటువంటి హక్కు మీకే ఉన్నది. మీరు ప్రశ్నించాలి. ప్రశ్నించిన తర్వాత మీకు సమాధానం దొరుకుతుంది. మీరు సమాధానం దొరికిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకొని ఓటేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక మాదిరి ఫలితాలు రానున్న శాసనసభ ఎన్నికల్లో రానున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వస్తుందన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కమ్మర్పల్లి రాహుల్ గాంధీని ఎదుర్కొంటామని మోర్తాడ్ ఆర్మూర్ చేరుకొని నిర్వహిస్తున్నామని అన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బస్ యాత్ర కాకుండా కాలి నడకన నడుస్తూ ప్రజలతో మమేకం కావాలని, వేలాది మంది ప్రజలతో కలుస్తూ నడవాలని వారి ఆకాంక్ష మేరకు కమ్మరపల్లి బార్డర్లు ఎదుర్కొన్న తర్వాత
వారు బస్సులో ఆర్మూర్లో, కమ్మనపల్లిలో, మోర్తార్లో సైడ్ క్రాస్ కార్నర్ పెట్టి అటెండ్ చేసుకుంటూ ద్విచక్ర వాహనాలతో ఊరేగింపు తీసుకొచ్చి తెలంగాణ నుంచి వారు పాదయాత్ర పాల్గొంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. జిమ్లో దిగిన ఓ ఫోటోను అప్లోడ్ చేస్తూ అమ్మ ఈరోజు పసుపు రంగు వేసుకోమన్నది అని క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు. జిమ్లో దిగిన ఓ ఫోటోను అప్లోడ్ చేస్తూ అమ్మ ఈరోజు పసుపు రంగు వేసుకోమన్నది అని క్యాప్షన్ ఇచ్చారు. దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో సర్పంచ్ గల్లాడి రాజేందర్ ఆయన క్రిస్టియన్ అయితే దళిత బంధు వచ్చిందని తెలిసి మేము దళితులమంటూ దరఖాస్తు చేసుకుని మంజూరు చేయించుకున్న రాజేందర్ను దర్పల్లి ఎంఆర్ఓ ముందట నిలదీశారు. ఎమ్మెల్యే చేసే మంచి పనుల్లో మీలాంటి వారు ఇలా తుట్లు పొడుస్తుంటే నీకేమో డబ్బులు, ఎమ్మెల్యేకి తిట్లు, ఇట్లా జరుగుతుంది. తెలియని వారు ఎమ్మెల్యే తిన్నాడు అంటున్నారు. కానీ నిజానికి వస్తే రేకులపల్లి సర్పంచ్ తన ఫ్యామిలీకి మాత్రమే దళిత బంధు పెంచుకొని మిగతా వారికి సున్నా చూయించాడు. గట్టిగా అడిగేసరికి అందరికీ వస్తాయి ఇప్పిస్తాను అంటున్నారు. అయితే గ్రామస్తులు వచ్చిన 6 దళిత బంధు స్కీమ్లో ఏవైతే తీసుకున్నారో అవన్నీ దళిత సంఘం రేకులపల్లి వారికి చెందినవిగా రాసి ఇవ్వాలి లేదా క్యాన్సిల్ చేయాలంటూ ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. బాబాపూర్లో దుర్గాదేవికి ముదిరాజ్ సంఘ సభ్యులు సారె మొక్కును సమర్పించుకున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మాత మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామం నుండి డప్పు వాయిద్యాలతో ఊరు చివర గల పెద్దమ్మ మందిరం వద్దకు బయలుదేరి వెళ్లారు. అక్కడ మూల విరాట్ అమ్మవారికి సారె పోసి ఓడి బియ్యం సమర్పించారు. అనంతరం అన్నసత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దుర్గాదేవి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిళలు, భవానీ దీక్ష స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యూత్ సభ్యులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సవేరా గ్యాస్ ఏజెన్సీలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఏజెన్సీ మేనేజర్ సుమన్ ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటను ఆడారు. అనంతరం బతుకమ్మ ఆటలో ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బతుకమ్మ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించుకుంటారని, సవేరా గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో సైతం ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సవేరా గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పరామర్శించారు. నేడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 18, 2023 బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కల్మేశ్వర్ సింగేనవార్ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను కలిసి అమరుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులతో ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రభుత్వం నుండి సహకారం కావాల్సిన, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వారి బాగోగులు పర్యవేక్షించాలని తెలిపారు. వారి కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని, సమస్యలు ఉన్న ఎడల పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ జయరాం, అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ గిరిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం మిర్దాపల్లి గ్రామ ఉప సర్పంచ్ సౌడ మధు వర్మ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి.
ఆర్మూర్ మండలంలోని అంకపూర్లో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో మిర్దాపల్లి గ్రామ ఉప సర్పంచ్ సౌడ మధువర్మ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేక్ కట్ చేసి ఆయనకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల సర్పంచ్లు లింబారెడ్డి, గణేష్, దయానంద్, ప్రదీప్, సాయన్న తదితరులు ఉన్నారు. ఎడపల్లి మండలం మంగల్పాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. మంగల్పాడులో ఉదయం 9 గంటలకు కేంద్రాలు తెరవాల్సి ఉండగా 11 గంటల 30 నిమిషాలకు కూడా టీచర్లు, పిల్లలు ఉండడం లేదు. నామకే వాస్తగా కేంద్రాల్లో నడిపి చేతులు దులుపుకుంటున్నారు. గ్రామంలోని 2 కేంద్రాలలోనూ పిల్లల నమోదుకు, హాజరుకు చాలా వ్యత్యాసం ఉంది. గురువారం K6 ఛానల్ విలేకరి కేంద్రాలను పరిశీలించగా వాస్తవాలు బయటపడ్డాయి. గర్భవతులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి భోజనాలు చేయాల్సి ఉండగా ఎవరూ రావడం లేదు. దీనితో కేంద్రాల నిర్వహణ జవాబుదారీతనం లోపించింది. కేవలం కాగితాల మీదనే కేంద్రాలను నిర్వహిస్తున్నట్లుగా అర్థమవుతోంది. కేంద్రాల నిర్వహణపై గ్రామ సర్పంచ్ హనుమాన్లను కలవగా కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేదని తన దృష్టికి వచ్చిందని అన్నారు. గ్రామస్తులంతా కలిసి కేంద్రాలు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా చూస్తామన్నారు. అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు K6 ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరిగింది. పర్యవేక్షించినప్పుడు మన పిల్లలు కానీ, మన టీచర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ లేకపోవడం జరిగింది. కాబట్టి మన పై ఆఫీసర్స్ కూడా అప్పుడప్పుడు సందర్శిస్తే బాగుంటుంది. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ ఇంట్లో బతుకమ్మ సంబరాలలో జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి దంపతుల మధ్య బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మహిళలతో మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్తో కలిసి ఎమ్మెల్సీ రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మను పేర్చారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ సంతోషాల మధ్య బతుకమ్మ సంబరాలను జరిపారు. అనంతరం వారితో కలిసి బతుకమ్మ చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ చప్పట్లు, కోలాల మధ్య బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు కాలనీ మహిళలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు యావత్ దేశానికి చేరుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, మహిళలు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మోర్తాడ్ మండల కేంద్రంలోని 62 మంది మేరు సంఘం సభ్యులు సమావేశం నిర్వహించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలకు మద్దతుగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మంత్రి చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా నిలిచినందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరణి, ఎంపీటీసీ రాజ్పాల్, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు రమేష్, నాయకులు విక్రమ్ గౌడ్, శ్రీనివాస్, మేరు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద ప్రత్యేక మాలాధారణ ధరించిన శివాజీ యూత్ సభ్యులు గ్రామంలోని పలువురు యజ్ఞహోమంలో పాల్గొన్నారు. అనంతరం సామూహిక కుంకుమార్చన, మహా అన్నదాన కార్యక్రమం చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తిరుమల కాలనీలో గల వెంకటేశ్వర ఆలయంలో నవయువ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత విగ్రహం వద్ద యజ్ఞహోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులు అధిక సంఖ్యలో యజ్ఞహోమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ నవయువ యూత్ ఆధ్వర్యంలో 9వ సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్నారని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో శ్రీ పెద్దమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముదిరాజ్ సంఘంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దుర్మార్గపు సైనిక దాడిని ఆపాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. పాలస్తీనా ప్రజా పోరాటానికి మద్దతుగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ దుర్మార్గపు సైనిక దాడిని ఆపి ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం అక్కడి నుండి వెంటనే వైదొలగాలని అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూరు గ్రామంలో గల శ్రీ దత్త సాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ఎంపీటీసీ బాల నర్సయ్య మాట్లాడుతూ ప్రతి గురువారం శ్రీ దత్త సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేస్తామని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో పవర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపం వద్ద దీపార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు పెద్ద ఎత్తున దేవీమాత మండపంలో దీపాలతో శివలింగాన్ని అలంకరించారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ పవర్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి కాలనీ వాసులంతా ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దేవీమాత ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు, జిల్లా నాయకులు పెద్ది సూరి, సాయ గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంఘం 66వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణను పెద్ది వెంకట్రాములు చేశారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. నాజుగ్గా కనబడాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయగానే నీళ్లు తాగకూడదు. స్కిప్పింగ్ చేసే అందమైన నాజుకైన ఆకృతి వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా అమలవుతున్న ఎన్నికల కోడ్. నిజామాబాద్ నగరంలో 63,40,000 రూపాయల హవాలా సొత్తు స్వాధీనం. కామారెడ్డిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 2,90,000 పట్టుకున్న డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, పోలీసులు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. అంకాపూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి. 9,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సమాచార శాఖ డీఈఈ వేణి ప్రసన్న. గొల్ల కుర్మల సంక్షేమమే లక్ష్యంగా సబ్సిడీపై గొర్రెపిల్లలు పంపిణీ చేస్తాం. నిజామాబాద్లో జరిగిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. రేపటి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్, పాల్గొన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. నాయకులు అనివార్య కారణాల వల్ల నిజామాబాద్ నగర పర్యటన రద్దు. ఆర్మూర్ పట్టణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. అమ్మ చెప్పిందని పసుపు రంగు దుస్తులతో జిమ్ చేసిన ఎంపీ అరవింద్. ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేసిన ఎంపీ. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్లో చేరిక. మోర్తార్లో 62 మంది మేరు కులస్తులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీపీ శివలింగు శ్రీనివాస్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.